ఫస్ట్ మన హార్ట్ చాలా సేఫ్గా ఉందని మనకి ఎలా తెలుస్తుంది? సో ఇది చూసుకోవాల్సింది ఏంటంటే, మనకేమీ సిమ్టమ్స్ లేవు, ఇఫ్ యూఆర్ ఫిజికలీ వెరీ యాక్టివ్ అండ్ మనకేమీ సిమ్టమ్స్ లేవు, అంటే వెరీ యాక్టివ్ ఇన్ ద సెన్స్ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు వాక్ ఫర్ అట్లీస్ట్ 3-4 kilometers ఆన్ ద లెవెల్ గ్రౌండ్ అండ్ ఆల్సో ఆన్ ద అప్ హిల్ వితౌట్ మచ్ సిమ్టమ్స్, పెద్ద సిమ్టమ్స్ లేకుండా, అంటే చెస్ట్ పెయిన్ కానీ, బ్రీతింగ్ డిఫికల్టీ కానీ, పాల్పిటేషన్స్ కానీ, ఇలాంటి సిమ్టమ్స్ లేకుండా మనం డే టు డే యాక్టివిటీస్ చేసుకోగలుగుతున్నాం. ఇఫ్ యూఆర్ ఫిజికలీ వెరీ యాక్టివ్, దెన్ ఇట్ ఈస్ రఫ్లీ అన్ ఇండికేటర్ దట్ కార్డియక్ డిజీజ్ ఏమీ లేదు అని. బట్ దెన్ సడన్ హార్ట్ అటాక్స్, సడన్ రిస్క్ వచ్చే అవకాశం ఏమన్నా ఉందా, సడన్ కార్డియక్ ఈవెంట్ వచ్చే అవకాశం ఉందా అన్నది ఇంకా బెటర్గా తెలుసుకోవాలంటే యూ డెఫినెట్లీ నీడ్ టు డూ సమ్ టెస్ట్స్, ఎస్పెషలీ for a young person who wants to know if I have a heart disease or not అని తెలుసుకోవడానికి we do ECG. ఫస్ట్ ఇస్ ఈసీజీలో మనకి హార్ట్ రిథమ్ అబ్నార్మాలిటీ ఏమన్నా ఉందా, ఈసీజీలో ఏమైనా వేరియేషన్ ఉందా, హార్ట్ బ్లాక్స్కి సంబంధించిన వేరియేషన్, అండ్ హార్ట్ బీట్ వేరియేషన్ ఎలా ఉంది, హార్ట్ రేట్ ఎక్కువ తక్కువ ఇలా ఏమన్నా ఉన్నాయా అన్న తెలుస్తుంది. అండ్ అదర్ థింగ్ ఇస్ 2D ఎకో కార్డియోగ్రామ్. ఐ మీన్ అందరూ వినుంటారు, 2D ఎకో కార్డియోగ్రామ్లో హార్ట్ పంపింగ్ ఎంత ఉంది అన్నది మనకి క్లియర్గా తెలుస్తుంది. సో హార్ట్ పంపింగ్ అన్నది 60% కంటే ఎక్కువ ఉండాలి, 60% కంటే తక్కువ అంటే 55-60 కంటే తక్కువ ఉన్నట్లయితే హార్ట్ పంపింగ్ తక్కువ ఉన్నట్టు. అండ్ హార్ట్ పనితీరు ఎలా ఉంది, హార్ట్ వాల్వ్స్ సరిగ్గా పనిచేస్తున్నాయా అన్నది కూడా 2D ఎకోలో మనకు తెలుస్తుంది. సో ఈసీజీ 2D ఎకో మనకి రఫ్లీ ఒక ఎస్టిమేట్ ఇస్తుంది, మరి హార్ట్ ప్రాబ్లం ఉందా లేదా అని తెలుసుకోవడానికి. అండ్ కొన్నిసార్లు ఈసీజీ ఎకో నార్మల్గా ఉంటుంది, బట్ స్టిల్ వీ వాంట్ టు నో ఈసీజీ ఎకో నార్మల్ మీన్స్ ఇప్పటిదాకా ఏమీ కార్డియాక్ ఈవెంట్ లేదు మనకి, అండ్ మరి ఫ్యూచర్లో కార్డియాక్ ఈవెంట్ వచ్చే అవకాశం ఉందా అని తెలుసుకోవడానికి వీ డూ టెస్ట్ కాల్డ్ స్ట్రెస్ టెస్ట్లో చాలా రకాలు ఉంటాయి. One of the common modality which we use in OPD basis is treadmill test అంటే ఇప్పుడు జిమ్లలో ఉండే ట్రెడ్మిల్లే. ఈ ట్రెడ్మిల్ పైన నడిపించడం జరుగుతుంది పేషెంట్ని, ఐ మీన్ నీ పెయిన్స్ ఇవేవి లేని వాళ్ళని నడిపించడం జరుగుతుంది. నడిచినప్పుడు మరి ఈసీజీలో చేంజెస్ ఏమన్నా వస్తున్నాయా, ట్రెడ్మిల్లో స్పీడ్గా నడిచినప్పుడు హార్ట్ రేట్ పెరుగుతుంది. Once the heart rate reaches a certain threshold level which we predetermine, ఈ ఏజ్కి ఇంత హార్ట్ రేట్ రావాలి అని మేము ముందుగా దేర్ ఆర్ సర్టెన్ క్రైటీరియా, ఆ హార్ట్ రేట్లో ఈసీజీ చెక్ చేస్తాం. మరి ఈసీజీలో వేరియేషన్ ఏమన్నా ఉందా అన్నది చూసుకొని మరి హార్ట్ బ్లాకేజెస్ ఎలా ఉన్నాయి, బ్లాకేజ్ ఉందా లేదా, ఫ్యూచర్లో మరి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉందా లేదా అన్నది మనం రఫ్లీ దాంట్లో తెలుసుకుంటాం. స్ట్రెస్ టెస్ట్లో ఇంకా రకాలు, డోబుటమిన్ స్ట్రెస్ ఎక్కువ అని, స్ట్రెస్ థాలియం అని ఇలాంటివి ఉంటాయి. సో వీటి వల్ల కూడా మనకి రఫ్లీ హార్ట్ ప్రాబ్లం ఉందా లేదా అన్నది తెలుస్తుంది.